స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. హాయ్ గైస్, నేను మీ మూలకపాటి తెలుగు ట్రేడర్ని. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఓన్లీ సెన్సెక్స్లో మాత్రమే కుదిరింది అనమాట ట్రేడ్ చేయడానికి. నేను చాలాసేపు నుంచి ఆలోచించాను అనమాట, సెన్సెక్స్లో మూమెంట్ వస్తే తీసుకుందాం కానీ మూమెంట్ వస్తుంది, చాలా ఫ్లక్చువేషన్స్ గురవుతుంది అనమాట. చాలా ఫ్లక్చువేషన్ గురవుతుంది అండ్ చాలా ట్రాప్స్ కూడా జరుగుతున్నాయి. మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయడం చాలా కష్టం అండి. సో నాకు ఎక్కడ మూమెంట్ అయితే నాకు కనిపించలేదు అనమాట. సైడ్ వేస్గానే వెళ్తుంది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా అంతే. ఈరోజు అంతా కూడా సైడ్ వేస్ అనమాట. 80 పాయింట్స్ పైకి కిందకి, అంటే 60 సంథింగ్ అరౌండ్ 50 పాయింట్స్ పైకి కిందకి, 30 to 50 పాయింట్స్ పైకి కిందకే ఊగింది తప్ప అసలు ఎక్కడ కూడా మూమెంటం అనేది నిఫ్టీ కూడా డెవలప్ అయిపోయింది అనమాట. అంటే ఇన్వెస్టర్స్ కానీ సెల్లర్స్ కానీ అసలు పార్టిసిపేషన్ లేదనమాట ఈరోజు. నాకు తెలిసినంత వరకు కేవలం ఇన్ని పాయింట్లు ఫ్లక్చువేషన్ అవుతుందంటే కేవలం దిస్ ఇస్ ఆల్ రిటైలర్స్ యొక్క ట్రేడ్స్ మాత్రమే జరుగుతున్నాయి అనమాట. అంటే నార్మల్ రిటైలర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఈరోజు. సో దీన్ని బట్టి అర్థమైందంటే లిక్విడిటీ తక్కువగా ఉంది, మార్కెట్లో లిక్విడిటీ తక్కువగా ఉంది. సో మూమెంటం అనేది కనిపించలేదు ఈరోజు. ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఈరోజు. సో అది నేను అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్ అనమాట. సో అందుకని ఈ సిచ్యువేషన్లో మనం ట్రేడ్ తీసుకుంటే మ్యాక్సిమం లాసెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, కాకపోతే ట్రేడ్ తీసుకున్నప్పుడు మాత్రం రిస్క్ తీసుకున్నాను. సెన్సెక్స్లో ఒకే ఒక ట్రేడ్ తీసుకున్నాను. అది వచ్చేటప్పటికి టోటల్లో సెన్సెక్స్లో 302 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. అంటే దాని స్టాప్ లాస్ కూడా నేను ఎంత పెట్టాను, ఆల్మోస్ట్ ఈసారి 30 పాయింట్స్ వరకు పెట్టానండి స్టాప్ లాస్ ఈసారి. సర్లే 30 పాయింట్స్ పెడతాను, ఎందుకంటే నేను క్యాప్చర్ చేసేది బేసిక్ 15 పాయింట్స్ అనుకుంటే. సో 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. చూద్దాం అసలు 30 పాయింట్స్ పెడితే ఏమన్నా. 30 పాయింట్స్ కడికి వెళ్ళలేదు, ఎందుకంటే ప్రాపర్ మూమెంట్లో చూసుకున్నాను. మరీ కిందకు వచ్చానంటే మంచి పొజిషన్ అని బై చేశాను. 500 రూపీస్ వరకు ప్రాఫిట్ వెళ్ళింది. అప్పుడు వెళ్ళినప్పుడు నేను సర్లే వచ్చిన ప్రాఫిట్స్ని లాస్ చేసుకోకూడదని చెప్పేసి ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టాను 300 రూపీస్ బేసిక్. సో అక్కడ 500 నుంచి కిందకు పడ్డాను అనమాట. అలా లాస్ అయ్యాను తప్ప, అలా 300 ప్రాఫిట్ ఎగ్జిట్ అయింది తప్ప. బట్ అదర్వైజ్ నెక్స్ట్ క్యాండిల్ పైకి వెళ్తుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. మూమెంటం లేదు. సో అందుకని ఇంకా 300 తోటే సంతృప్తి చెంది ఇంకా ట్రేడ్ అనేది క్లోజ్ చేయాలని. ఎందుకంటే రిస్క్ అనమాట. ఈరోజు ఏ ట్రేడ్ చేసినా హెవీ రిస్క్ ఉంటుంది. సో లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో దట్స్ వాట్. అండ్ కమ్యూనిటీ ట్రేడింగ్ చేద్దామంటే ప్రజెంట్ నాకు నమ్మకం రావట్లేదు. ఒక నెక్స్ట్ మంత్ నుంచి చేద్దాం కమ్యూనిటీ ట్రేడింగ్, ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కదా. నాకు ఏంటంటే ముందు ఈ ప్రాఫిట్ని కంప్లీట్ చేసేయాలి ఈ మంత్కి అనేది నా బాధ. అది క్లోజింగ్ అనేది మంచిగా ఉండాలి. వచ్చిన ప్రాఫిట్ని అట్లీస్ట్ నేను పెంచాలి అనుకున్నాను కానీ తగ్గించాలనుకోలేదు. సో అందుకని వెయిట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఎక్కువ ట్రేడ్స్ చేయకుండా ఈ మంత్ ఈ 2 days తక్కువ ట్రేడ్, ఇంకా 2 days ఏముంది, అయిపోయింది, ఇదే లాస్ట్ డే ఈ మంత్కి. సో మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీక్లో మనం కలుసుకోవాలి. అయితే ఈ మధ్యలో నేను కొన్ని ఆప్షన్స్ కాకుండా షేర్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట. సో దాని గురించి కూడా త్వరలోనే చెప్తాను. ప్రజెంట్ చెప్పాలా వద్దా ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే లైవ్ స్ట్రీమ్. ఓకే, సాటర్డే లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు, లేదా సండే లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. నేను ఏదనేది కమ్యూనిటీ పోస్ట్ పెట్టడం కానీ, లేదా నేను వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాంట్లో ఇన్ఫార్మ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అయితేనే నాలెడ్జ్ అనేది పెరుగుతుందని నా ఉద్దేశం. సో దట్స్ ఇట్, ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోకి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంటే దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.